హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా బుడ్డిదాని బర్త్డే అనమాట. అంటే నాకు ఒక్కటే ఒక పాప. సో తనది ఈరోజు 7th బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ నైట్ అయితే ఉంటుందండి పార్టీ అనేది. అంటే పెద్దగా ఏం చేయట్లేదు, ఇదేం ఫస్ట్ బర్త్డే కాదు కదండి. బట్ ఎవ్రీ బర్త్డే ఈజ్ ఎ స్పెషల్ టు మై డాటర్. నాకు ఒకటే పాప కదా, సో తనను హ్యాపీగా ఉంచడమే నాకు హ్యాపీ అనమాట. అండ్ వాళ్ళకు కూడా అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అంత ఇష్టం అనమాట. తను లేదు, ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళింది. సో నేనైతే ఈరోజు తన కోసం అంటే ఈవినింగ్ అరేంజ్మెంట్స్ కోసం కొన్ని అయితే తీసుకొచ్చాను అనమాట. అరేంజ్మెంట్స్ అంటే పెద్ద ఏం కాదండి, జస్ట్ బెలూన్స్, ఇంకా డెకరేషన్ కోసం కొన్ని బెలూన్స్, అలాగే వచ్చిన వాళ్ళకి మనం కూల్ డ్రింక్స్, మిక్చర్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే తీసుకొచ్చాను. నేనేం తెచ్చానో ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. అలాగే నా బంగారు తల్లికి నేను ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ గిఫ్ట్ ఏంటో కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. యాక్చువల్గా నేను వీడియో అసలు ప్లాన్ చేయలేదండి. యూట్యూబ్లో పోస్ట్ చేస్తే అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఛానల్ ఉన్నన్ని రోజులు అనేసి అన్న ఒపీనియన్ తోటి అయితే నేను వీడియో అయితే ఇప్పుడు సడన్గా ప్లాన్ చేశాను. ఇవి నేను తెచ్చిన ఐటమ్స్ అండి. ఇదొక కవర్ అనమాట, అండ్ ఇదొక క్యారీ బ్యాగ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు 1 by 1 ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏం తెచ్చానో. కూల్ డ్రింక్స్ అండి, కూల్ డ్రింక్స్ తెచ్చాను. త్రీ తీసుకొచ్చాను అనమాట. థమ్స్ అప్, మజా అండ్ స్ప్రైట్. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇద్దామన్న ఒపీనియన్ తోటి అయితే ఈ 3 కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చాను, 3 డిఫరెంట్ టైప్స్. అలాగే కూల్ డ్రింక్స్ పోయడానికైతే పేపర్ గ్లాసెస్, ఇంకా చిప్స్ ప్యాకెట్స్. ఈ చిప్స్ ప్యాకెట్ నాకొకటి, మా పాపకొకటి అనమాట. అంటే ఎంతైనా తినే కావాలి కదండి, స్నాక్స్ కావాలి కదా మాకు కూడా. సో ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి అనేసి ఈ చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాము. తన స్కూల్ నుంచి వచ్చాక నేనొకటి తనొకటి కలిసి అయితే తింటాము. ఇప్పుడు ఈ కవర్లో ఏమున్నాయో చూపిస్తాను. ఇవి వచ్చేసి బెలూన్స్ అండి. బెలూన్స్ అయితే ఈసారి ఇలా అయితే ప్లాన్ చేశాను. ఎప్పుడు నేను అమెజాన్లో డెకరేటివ్ ఐటమ్ ఉంటుంది కదా, అది బుక్ చేసేదాన్ని. కానీ ఈసారి ఇలా అయితే తీసుకొచ్చాను అనమాట. సపరేట్గా అయితే తీసుకొచ్చి కొంచెం డెకరేట్ చేద్దామని అయితే అనుకున్నా. ఫస్ట్ అయితే ప్లాన్ చేయలేదు, డెకరేషన్ అవేవి కూడా ప్లాన్ చేయలేదు. నాకున్న పర్సనల్ ఇష్యూస్ నా బిడ్డ మీద ఎందుకు చూపించడం అనేసి సడన్గా నేను ఈ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇప్పుడైతే తీసుకొచ్చాను అనమాట. సో ఈ బెలూన్స్ అయితే తీసుకొచ్చాను. ఇందులో మనకి ఈచ్ 5 పీసెస్ అయితే ఉంటాయండి. కలర్స్గా ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 25 రూపీస్. నేను యాక్చువల్గా 4 తీసుకున్నాను, కానీ 3 కనిపిస్తున్నాయి. చూద్దాము. ఇవి వచ్చేసి ఈచ్ 25 రూపీస్. 5 బెలూన్స్ అయితే ఉంటాయండి. అలాగే రెడ్ కలర్ బెలూన్స్, ఇవి హార్ట్ షేప్లో ఉంటాయంట బెలూన్స్ ఇవి. ఇది వచ్చేసి 60 రూపీస్ అయితే చెప్పాడు. మరి ఎంతకి ఫైనల్ రేట్ ఎంత ఫైనలైజ్ చేశాడో తెలీదు. అంటే ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాను కదా. ఇవి హార్ట్ షేప్ బెలూన్స్ అంటండి. 60 రూపీస్ ప్యాకెట్. బెలూన్స్ బ్లో చేయడానికి ఇదైతే తీసుకున్నాను. మా ఇంట్లో ఉండింది ఖరాబ్ అయిపోయింది. సో బెలూన్స్ బ్లో చేయడానికి అనేసి ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ 60 రూపీస్ అండి.
ఇప్పుడు బెలూన్స్ తీసుకున్నాను కదా, అవి స్టిక్ చేయడానికి మనకి డబల్ టేప్ అవసరం ఉంటుంది కదా అనేసి డబల్ టేప్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా, అదైతే తీసుకున్నాను. తనకి ఇప్పుడు 7th బర్త్డే అండి. అప్పుడే నా బిడ్డకి 7 years వచ్చేసాయి. నాకైతే నిన్న మొన్న పుట్టినట్టే ఉంది. యాక్చువల్గా నాకు 3 years తర్వాత మా పాపనైతే కన్సీవ్ అయ్యానండి. 3 years తర్వాత నేను కన్సీవ్ అయ్యాను, మ్యారేజ్ అయిన 3 years తర్వాత. అందుకే నాకు తనంటే చాలా చాలా ఇష్టము. తనకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనేదే నా కోరిక అనమాట. ఇది వచ్చేసి 7 letter అండి. అంటే క్యాండిల్ వదులు ఇది పెడితే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను ముందు. ఇది కొంచెం స్టీల్ లాగా ఉందండి, గట్టిగా ఉంది. అమ్మాయి కదా, సో ఇలా కిరీటం లాగా అనేసి నేను ఈ 7 నెంబర్ది కేక్ పైన పెట్టడానికి అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అండి. క్యాండిల్ ప్రైస్ నాకు 15 రూపీస్ చెప్పాడు. ఎలాగూ మనము క్యాండిల్ తీసుకుంటాం కదా, ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్న ఒపీనియన్ తోటి నేను ఈ 7 letter ఇదైతే తీసుకున్నాను అనమాట. మిక్చర్, బూందీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే చాక్లెట్స్ అనమాట. ఎక్లెర్స్ చాక్లెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దీంట్లో 100 pieces ఉంటాయంట. ఇది వచ్చేసి ప్రైస్ 100 రూపీస్ అండి. 100 pieces అయితే ఉంటాయి. ఎక్లెర్స్ చాక్లెట్ ప్యాకెట్. ఇంకా అవన్నీ వేయటానికి కేక్ మిక్చర్ పెట్టడానికి పేపర్ ప్లేట్స్ కావాలి కదా, సో పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఈచ్ అంటే 7 ఉంటాయంట, 20 ఎంతో చెప్పాడు. సో నేను 4 pieces అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని స్పూన్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇవి వచ్చేసి కంబాక్సెస్ అండి. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దామని ఈ కంబాక్సెస్ అయితే ప్లాన్ చేసుకున్నాను. బాగున్నాయండి కంబాక్స్లు అయితే. ఇది ఈచ్ 40 రూపీస్ పడిందండి. 30-40 పడింది మరి ఒక పీస్ వచ్చేసి. ఏంటా ఈ అమ్మాయి సోది అని అనుకుంటున్నారా? అంటే ఏం లేదండి, ఇది మీకు బోరింగ్గా ఉంటే స్కిప్ చేసేసేయండి. యాక్చువల్గా ఇది నా మెమరీ కోసమని నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు బోరింగ్గా ఉంటే స్కిప్ అయితే చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ మా పాపకి ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇవన్నమాట. ఇప్పుడు ఇవి సర్దేసేయాలి. అండ్ రాత్రి అంటే నైట్ 12 o'clock కూడా తనతోటి మా హస్బెండ్ కేక్ కట్ చేయించారు. ఆ కేక్ మీకు చూపిస్తాను. మా ఫ్రిడ్జ్ లోపల చూసి భయపడకండి, నేను నీట్గా అయితే సర్దలేదు. కేక్ అయితే చూపిస్తాను చూడండి. ఇదే నైట్ 12 o'clockకి కట్ చేయించామన్నమాట తనతోటి. జెరుషా, తన పేరు జెరుషా. సో ఇదన్నమాట. అండ్ అలాగే మా హస్బెండ్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు. ఈ చాక్లెట్స్ అన్నమాట. అండ్ తన కోసం ఈ డైరీ మిల్క్ చాక్లెట్. ఇంకా చాక్లెట్స్ తీసుకొచ్చారు. స్కూల్కి వెళ్ళింది అన్నాను కదా, సో స్కూల్కి అయితే తీసుకెళ్ళింది. ఇది మా బుజ్జి ఎక్వేరియం అండి. మా ఫిషెస్ ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో, నియర్లీ ఇవి 1.5 year నుంచి అయితే మాతో కలిసి అయితే ఉన్నాయి. తెచ్చినప్పుడు చాలా చిన్న ఫిషెస్ అన్నమాట. ఇవి పెద్దగా అయిపోయాయి. అంటే గోల్డ్ ఫిష్లు అవి చనిపోతూ ఉంటాయి, కానీ ఈ టైగర్ ఫిష్లు అనేవి అసలు చనిపోవన్నమాట. చాలా పెద్దగా కూడా అయ్యాయి. మరి ఈరోజు నైట్కి అంటే కేక్ ఎలాంటి కేక్ ఆర్డర్ పెట్టాడో మా హస్బెండ్ నాకు తెలీదు, నాకైతే చూపించలేదు డిజైన్ కూడా. సో నేను కూడా ఈవినింగే చూడాలి, అప్పుడైతే కేక్ ఎలా ఉందో చూపిస్తాను.
అండ్ ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్స్ అసలు డెకరేషన్ నేను చేస్తానా, చేస్తే ఏంటో కూడా నేను మీకు ఈవినింగ్ అయితే చూపిస్తానండి. ఆ యువరాణి స్కూల్ నుంచి అయితే వచ్చింది. ఏంటో ఒక కిరీటం అయితే పెట్టుకుంది. ఏంటిది అది? బాగా సెలబ్రేట్ చేసుకున్నావా? చాక్లెట్స్ ఇచ్చావా? ఎలా ఉంది ఈరోజు? ఇలా చిన్నగా అయితే డెకరేట్ చేసామండి. ఈవినింగ్ 5కి స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇద్దరం కలిసి ఇలా డెకరేట్ చేసాము. కేక్ భలే ఉంది కదా, అసలు కేక్ అయితే సూపర్ ఉంది అసలు. మా పాప బర్త్డే డ్రెస్ వచ్చేసి కేఎల్ఎంలో అయితే తీసుకున్నాను. సమ్ 2400 ఎంత అయ్యింది. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్లో మా పాపకి నేను ఒక గిఫ్ట్ అయితే తెచ్చాను అన్నాను కదా, ఇదేనండి ఆ గిఫ్ట్. గోల్డ్ రింగ్ అనమాట. ఇది వచ్చేసి 2 గ్రామ్స్ లాగా ఉంది. 2 గ్రామ్స్కి కొంచెం తక్కువ ఉందనమాట. అండ్ ఈవినింగ్ 7:30కి అయితే బర్త్డే పార్టీ స్టార్ట్ అయ్యింది. ప్రేయర్ తోటి అయితే స్టార్ట్ చేసాము బర్త్డే పార్టీ. సాయంత్రకాల సమయంలో నీ ప్రియ కుమార్తె జెరూషాన్ని బట్టి మీకు వందనాలు. గడిచిన కాలం అంతా కూడా ప్రభా ఆ కుమార్తె జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నీ కుమార్తెని నేను చేయి విడవకుండా నీ యొక్క ప్రభా సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచి సురక్షితంగా క్షేమకరంగా కాచి కాపాడి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించి ఉన్నారు. మీకు వందనాలు. మరి ప్రభా ఇదిగో ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా నిన్ను స్తుతిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మేము ముందుకు వెళ్ళాలన్నా అయ్యా, మేము ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటుండగా మీ సన్నిధి తోడుదూర్చి చూద్దాం. బైబిల్ ఉన్న వారు ఎవరైనా చూడండి. బైబిల్ నుంచి కీర్తన గ్రంథము 139వ కీర్తన నేను చదువుతాను. మీరందరూ కూడా కొంచెం ఈ వాక్యాన్ని వినండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. మనం ఎన్నో ఆకర్షణ మీరు అభివృద్ధి నడిపించుకుంటున్నారు. సంబంధమైన ప్రభా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం నీ యొద్ద నుంచి పొందుకుంటూ తన పట్ల నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ తన జీవితంలో ముందుకు వెళ్ళలాగా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. మరి ఆ యొక్క ప్రణాళికలో భాగంగా ఈ కుమార్తెకి మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించారు. ఈ
బర్త్డే చేసుకోవడం అంటే ఎంత ఇష్టమో కదా. అసలు మా బంగారు తల్లి అయితే ఎంత హ్యాపీగా ఉందో ఆ రోజు అయితే, చాలా చాలా హ్యాపీగా ఉందండి. దాన్ని చూసి నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఆబ్వియస్లీ మనకి సెలబ్రేషన్స్లో ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఫోటో సెషన్. సో మేమందరం కూడా ఫొటోస్ అయితే దిగాము. అండ్ మా పాపకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా పాప 7th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరిగాయండి. చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందనేసి. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా సంఘ కాపరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇదండి బర్త్డే వ్లాగ్ వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.